బిఆర్ నాయను తొలగించండి, 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 బిఆర్ నాయను తొలగించండి. కలియుగ వెంకటేశ్వర స్వామిని ఏదైతే తిరుపతిలో ఉందో, తిరుపతి యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం ద్వారా ఇవాళ అంతా కూడా రాష్ట్రం అంతా కూడా నిరసన కార్యక్రమాలు చెప్తూ ఇవాళ ఏదైతే బిఆర్ నాయుడు చైర్మన్ ఉన్నారో ఆయన్ని రాజీనామా చేయాలి, తిరుపతి యొక్క పవిత్రతను, హిందువుల యొక్క మతాన్ని గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కనుక ఆయన్ని రిజైన్ చేయాలని చెప్పి మేము అందరం కోరుతూ ఇవాళ చీపురుపల్లి నియోజకవర్గంలో నాతో పాటు పెద్దలు జిల్లా చైర్మన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భీముల నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖర్ గారుతో పాటు కేవీ సూర్యనారాయణ గారు, పెద్దలు 4 మండలాలకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, అలాగే పెద్దబాబు గారు, పెద్దలు, వివిధ హోదాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మనందరం కూడా టీవీలోని పత్రికలోని కూడా చూసాం. ఏదైతే బిఆర్ నాయుడు చేస్తున్న కార్యక్రమాలు టీవీలో మనందరం కూడా చూడడం జరిగింది. అంతకుముందే ఆయనకి చైర్మన్ ఇవ్వకముందే ఆవిడ ఒక లెటరు మరి చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ కూడా ఒక లెటర్ రూపాన కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి నీచుడికి మరి చైర్మన్ ఇస్తే అపవిత్రత జరుగుతుందని చెప్పి లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు ఆయన్నే చైర్మన్ చేసి ఇవాళ తిరుపతి యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తాను. అంతేకాదు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక విషయం తిరుపతి దేవస్థానం మీద, తిరుపతి మీద విషం చిమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశం అంతా కూడాను, దేశంలోని ఇక్కడ ఎవరైతే ఈ దేశంలో ఉన్న ప్రపంచ దేశాల్లో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ తిరుపతి వెంకటేశ్వర తాలూకా పవిత్రను, తిరుపతి వెంకటేశ్వర తాలూకా ప్రసాదాన్ని కూడా గుర్తిస్తుంటే దాన్ని దెబ్బతీసే విధంగా లడ్డూ మీద కూడా విష ప్రచారం చేశారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ సుప్రీంకోర్టు, సిట్టు అధికారులు చెప్పారు, ఎక్కడ కూడా మీరు దాటి గురించి మాట్లాడకండి, ఆ కెమికల్స్ కలిసేనో లేకపోతే గొడ్డు మాంసం, కొడ్డుతాల కొవ్వు కలిసిందని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో మీరు నిపుణులు కాదు, మీరు ఎలాగ అది చూసి మీరు చెప్తున్నారని చెప్పేసి ఏదైతే చెప్పారో ఆ తిరుపతి లడ్డు మీద కూడా మరి విషప్రసాదం చేసే కార్యక్రమం కానివ్వండి, నిరంతరం కూడా ఏదో ఒక కార్యక్రమం. ఇవాళ లడ్డుకు సంబంధించిన నెయ్యిని వాళ్ళ హెరిటేజ్ ద్వారా ఏదైతే వాళ్ళ కంపెనీ ద్వారా నెయ్యి సప్లై చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ చేస్తున్న కార్యక్రమాలు. ఇవాళ సుమారు ఆ నెయ్యిని 600 రూపాయలకు మళ్ళీ కొని ఆ నెయ్యినే సప్లై చేసి, ఆ హెరిటేజ్ నుంచి సప్లై చేసే కార్యక్రమం జరుగుతుంది కనుక ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక. అంతేకాదు ఇవాళ అమరావతి గురించి, గతంలోనే అమరావతి గురించి అని చెప్పి శాసనసభలో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఇవాళ దాన్ని డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతోనే, ఎందుకంటే ఎవరు కూడా కాంట్రాక్టులు రోడ్లు వేయడానికి కానీ, లేదు అక్కడ రైతులకు సంబంధించిన ఏదైతే భూములు ఇవ్వాలో భూములు ఇవ్వడం కానీ, లేకపోతే ఎవరు కూడా రావట్లేదు కనుక దాన్ని మళ్ళీ డైవర్షన్ చేయాలి, ఒక ఆకర్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ శాసనసభలో పెట్టి దాన్ని కేంద్రానికి పంపించేది. మరి శాసనమండలిలో కూడా తీర్మానం ఆమోదం జరగాలి. మరి శాసనమండలిలో ఆమోదం చేయకుండా ఒక శాసనసభలోనే చేసి శాసనమండలిలో చేయకుండా కేంద్రానికి పంపించడం, దాన్ని ఏదో కేంద్రంలో ఆమోదించినట్టు అక్కడ పార్లమెంట్లో కానీ, అక్కడ రాజ్యసభలో కానీ
ఎక్కడ కూడా మన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు, మిథున్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు అమరావతి వ్యతిరేకం కాదు, కానీ అమరావతికి సంబంధించిన రైతులకు సంబంధించిన భూములకు సంబంధించింది ఏదైతే ఉన్నాయో, ఏవైతే వాళ్ళకి ఏదైతే మీరు ప్యాకేజ్ ఇస్తామని చెప్పారో ఆ ప్యాకేజ్ ఇంతవరకు చేయలేదు. అలాగే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి ఇవాళ 3 ఏదైతే విజయవాడ, గుంటూరు, మరి మచిలీపట్నంని కలిపి మరి మావగన్ అని చెప్పి ఈ రాష్ట్రంలోని సుమారు 228 పంచాయతీలు కలిసే విధంగా 110 కిలోమీటర్లోనే ఒక 10,000 కోట్లతో అయిపోయే దాన్ని ఇవాళ మరి 2 లక్షల కోట్ల రూపాయలతో మీరు ఖర్చు చేస్తున్నారు. అది చాలా తప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, మేధావులందరూ కూడా దాన్ని ఆలోచన చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నిరంతరం కూడా వాళ్ళు ఏదైతే గతంలో దేశంలో ఎక్కడా లేదు, రాజధానికి సంబంధించి 1,00,000 ఎకరాలని సేకరించే కార్యక్రమం, దాన్ని దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. దానికి సంబంధించి వెచ్చించే ఖర్చుని చూసుకుంటే ఢిల్లీ పార్లమెంట్లో కూడా, ఢిల్లీలో కూడా కేంద్ర రాజధాని కూడా అంత ఖర్చు పెట్టలేదు. ఇవాళ రాష్ట్రానికి సంబంధించి అంత ఖర్చు పెట్టి దోచుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. కనుక ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ బిఆర్ నాయుడు చేసే కార్యక్రమాన్ని ఏదైతే చెందారో దాన్ని ఆయన రిజైన్ చేసినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. చీపురుపల్లి నియోజకవర్గంలో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని నియోజకవర్గంలో ఉన్న పెద్దలు అందరం కూడా ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకొని మరి ఈరోజు మీ ముందుకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి నాతో పాటు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు, అలాగే ఈ 4 మండలాల నుంచి మా పెద్దలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా మేము ముందుకు వచ్చాం. అయితే గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, గౌరవనీయులు పెద్దలు శాసనమండలి సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారి సూచనతో ఈరోజు మనందరం కూడా ఈ ప్రపంచంలో ఉన్న అత్యధికమైన భక్తులు కలిగినటువంటి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా ప్రజల తాలూకా, భక్తుల తాలూకా మనోభావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినప్పటికి కూడా ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టి మరి ఏదైతే టీటీడీ చైర్మన్ బాధ్యతగా కూర్చున్న వ్యక్తి మరి భక్తుల భావాలకు అనుగుణంగా, భక్తుల తాలూకు అనుభవాలకు అనుగుణంగా వాటి పవిత్రను కాపాడే విధంగా ఉన్న వ్యక్తులు కాకుండా కేవలం భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయనకున్న వ్యక్తిగత ఏవైతే ఉన్నాయో విషయాలన్నీ కూడా మరి పత్రికల్లోని, టీవీల్లోని మనందరం కూడా చూసాం. అది చూసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో బిఆర్ నాయుడు గారు లాంటి వ్యక్తి చైర్మన్గా ఉండడం చాలా తప్పు, ఇది మంచి విధానం కాదు, ఇది భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఈ ప్రపంచంలో కోట్లాది మంది ఉన్న భక్తులందరూ కూడా మరి నిరసన తెలియపరిచారు. అయినప్పటికి కూడా మరి ప్రభుత్వం పెడచెవిన పెట్టి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వారి తనయుడు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ వారిని వెనకేసుకొస్తూ మరి ఇటీవల కాలంగా వారి పర్యటన నిమిత్తం వారినే పక్కన పెట్టుకుంటూ, లేదు ఇటీవల ఒంటిమెట్లో జరిగిన కళ్యాణోత్సవం, రాములవారి కళ్యాణోత్సవం వారిని పక్కన పెట్టుకుంటూ మరి ఈ కార్యక్రమాలు చేయడం వలన ప్రజల తాలూకా మనోభావాలు చాలా దెబ్బతిని ఇలాంటి వ్యక్తులు వ్యక్తిగత ఆరోపణలు వచ్చి వారి వ్యక్తిగత ఆరోపణలే కాకుండా వారు నిస్సిగ్గుగా మళ్ళీ పత్రిక ముందుకు వచ్చి మీ సంగతి తేలుస్తాం, మీ అంతు తేలుస్తాం అని చెప్పి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, ప్రతిపక్ష పార్టీ మీద ఆయన బురజల్లే విధంగా ప్రవర్తిస్తూ వారు చేస్తున్నవన్నీ కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలు కానీ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూశారు. మరి దాన్ని ఈ ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది కాబట్టి ప్రజల తాలూకా మనోభావాలకు అనుగుణంగా అతను తక్షణమే తొలగించాలి, తక్షణమే వారిని బర్తరఫ్ చేయాలి. టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ఆలోచనలకు అనుగుణంగా, భక్తుల తాలూకా ఆలోచనలకు అనుగుణంగా ఉండే వ్యక్తిని ఆ పీఠం మీద కూర్చోబెట్టి గతంలో ఎన్నడూ లేదు విధంగా ఆరోపణలు, ఇలాంటి ఆరోపణలు వచ్చిన వ్యక్తి మరి టీటీడీ చరిత్రలోనే లేదు. టీటీడీ చైర్మన్గా చేసిన అంతలో కూడా ఎవరి మీద కూడా ఇలాంటి
వ్యక్తిగతమైన ఆరోపణలు, మహిళల మీద వచ్చిన ఆరోపణలు, ఎలాంటి ఆరోపణలు కూడా రాలే. కానీ ఇలాంటి వ్యక్తి మీద ఆరోపణలు వచ్చిన కారణంగా భక్తుల మనోభావాలు కాపాడాలన్న ఆలోచనతోనే తక్షణమే బర్తరఫ్ చేయమంటున్నాం. వారు ఇంతకుముందే చెప్పారు, అనేక వారు వచ్చిన దగ్గర నుంచి, వారు పదవి బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి ఓ పక్క భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతింటూనే ఉంటాయి. ఈ రాష్ట్రంలో గుడులు కూలగొట్టడంలో అవనండి, ఆ వెయ్యికాల మండపం కూలగొట్టడంలో అవనండి, లేదు అత్యంత పరమ పవిత్రంగా భావించే తిరుపతి ప్రసాదాన్ని టీటీడీ లడ్డూలో అనేకమైన జంతు కవులు కలిసాయని చెప్పి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఆ దేవుడే తలిచి సుప్రీంకోర్టు జడ్జీల ద్వారా వారి ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడ అలాంటివి లేవు అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి ప్రభుత్వం మీద ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా చెడ్డ ప్రచారం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంది. కాబట్టి వాళ్ళ భక్తుల తాలూకు ఆరోపణలన్నీ కూడా పరిగణలో తీసుకొని మరి ఖచ్చితంగా బిఆర్ నాయుడిని తొలగించాలి. బిఆర్ నాయుడుగా టీటీడీ చైర్మన్గా అనర్హులు. ఈ ప్రభుత్వం మరి పెడచెవిని పెడితే ఖచ్చితంగా దీన్ని ఉద్యమ రూపంలో తీసుకెళ్తాం. ఖచ్చితంగా భక్తుల మనోభావాలు కాపాడడానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి దేవదేవుడిని కలుసుకొని దేవదేవుడికి నమస్కరించుకొని ఆయన దర్శనం చేసుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కూడా ఈరోజు వారిని తొలగించాలని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేశాం. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం పరిగణలో తీసుకొని భక్తులను పరిగణలో తీసుకొని వారి మీద చర్యలు తీసుకుంటుంది, తక్షణమే వారు తొలగిస్తుందని చెప్పి మేము ఆలోచిస్తాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే మాత్రం తక్షణంగా దీన్ని ఉద్యమ రూపంలో తీసుకెళ్ళి తక్షణమే భక్తుల మనోభావాలను కాపాడడానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ముందుగా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా చీపురుపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరున ఎక్కడా కూడా ఇంత ఎండ వచ్చినా కూడా ఎవరో కూడా ఉష్ణోగ్రతకు కానీ ఎండకు కానీ దాటికి తట్టుకొని ఖచ్చితంగా బిఆర్ నాయుడు తొలగించాలనే కృతనిశ్చయంతో ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ శ్రేణులకి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకున్నాను. జై హింద్.